జిల్లాలో సంబురం నెలకొంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలు రావడంతో విజేతలు పండగ చేసుకుంటున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలు కాగా ఓటర్లు పోటెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 84.28% ఓటింగ్ నమోదైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో కాస్త పొద్దెక్కగా ఓటర్లు క్యూ కట్టారు. అందుకే మధ్యాహ్నం 1 గంట సమయానికి భారీ క్యూ లైన్లు కనిపించాయి. అందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో విజయం సాధించారు. పల్లెల్లో బీఆర్ఎస్ సైతం సత్తా చాటింది. ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు భారీగానే గెలుపొందారు. బీజేపీ సైతం సత్తా చాటగా స్వతంత్రులు పెద్ద సంఖ్యలో విజయం సాధించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున విజయోత్సవాలకు ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. అయితే టాస్ ద్వారా సర్పంచ్ ను ఎన్నుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం దాబాబీ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. అధికారులు టాస్ వేసి విజేతను ప్రకటించారు. బీఆర్ఎస్ మద్దతుదారు నర్వేట ఈశ్వర్ ను టాస్ వరించడంతో సర్పంచ్ పదవిని కైవసం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, చెప్పండి. శివాని, తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్స్ రిజల్ట్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎక్కడికక్కడ కూడా పోటీ చేసినటువంటి అభ్యర్థులంతా కూడా వారి వారి భవితవ్యాన్ని వైపు ఇటుపట్టగా ఎదురు చూస్తున్నారు. చాలా చోట్ల కూడా కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఒక కొలికి వస్తున్నట్టు తెలుస్తుంది. పెద్ద ఎత్తున కూడా అభ్యర్థులు పోటీ చేసిన వాళ్ళంతా కూడా గెలుపొందుతున్నారు. దానికి సంబంధించి మనకు సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు అయితే మనకు సమాచారం ప్రకారం మొత్తం తెలంగాణలో ఇప్పటికైతే దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 303 ఏకగ్రీవం కాగా 407 బీఆర్ఎస్ ఏకగ్రీవం అయింది. బీజేపీ 66 మంది సర్పంచ్ ఏకగ్రీవం అయ్యారు. మొత్తానికి ఇతరులు 39 మంది ఏకగ్రీవం అయ్యారు. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా మద్దతు పలికినటువంటి సర్పంచ్ అభ్యర్థులు 1119 మంది, బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు 511 మంది, బీజేపీ బలపరిచినటువంటి 95 మంది ఇప్పటికే గెలిచినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అనేక చోట్ల కూడా ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అక్కడక్కడ కూడా తెలియని చోట్ల వారికి టాస్ వేసి అభ్యర్థులను ఎన్నుకుంటున్నారు. మరోవైపు చాలా చిన్న గ్రామాల్లో తక్కువ ఓట్లు 1000 లోపు ఓట్లు ఉన్నటువంటి గ్రామాల్లో వెంటనే కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి సర్పంచ్ ఉప సర్పంచ్ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అయింది. అనేక చోట్ల కూడా సంబంధించినటువంటి అభ్యర్థుల సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఒకవైపు ఇప్పటికే ఈ ఎలక్షన్ సంబంధించి 84% పోలింగ్ నమోదైనట్టుగా కూడా ఇప్పటికే ఎలక్షన్ అధికారులు ప్రకటించారు. మరికొన్ని గంటల వరకు ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంటుంది. ఇప్పటికి అనేక చోట్ల కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతలు కూడా ఏర్పాటు చేశారు. ఒకవైపు గెలిచిన అభ్యర్థులు విజయోత్సవాలు తీయకుండా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నది కాబట్టి పూర్తి స్థాయిలో విజయోత్సవాలకు అనుమతి లేదని చెప్పేసి ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. మొత్తానికి ఇటు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి మద్దతు పలికినటువంటి అభ్యర్థులు విజయంతో కూడా పార్టీలు కూడా ఎవరికి ఎన్ని వచ్చాయని చెప్పేసి కూడా అందరూ కూడా లెక్కలు వేసుకున్న ప్రక్రియలో ఉన్నారు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వామి.